అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా సైన్ చేశారా ఆర్ డిస్కషన్స్ ఉన్నాయా? జరుగుతున్నాయండి, డిస్కషన్స్ జరుగుతున్నాయి. తొందరలోనే బయటికి రావచ్చు. అంటే బిగ్ ప్రాజెక్టా? బిగ్ ప్రాజెక్టే. వావ్. అండ్ ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో చూడొచ్చు నెక్స్ట్ మిమ్మల్ని? అంటే ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే పర్టికులర్గా చెప్పడానికి 2 ఉన్నాయి. ఏది ముందు వస్తుంది అనేది. అంటే ఇలాంటి అగ్రెసివ్ క్యారెక్టర్ అంటే ఇలాంటిదే ఉంటుంది. అంటే ఇంత అగ్రెసివ్ క్యారెక్టరే కానీ ఇది వేరే టైప్లో ఉంటుంది. ఓకే. అంటే పవర్ అంత హై ఉండదు, ఇది వేరేలా ఉంటుంది. మీకు ఏమైనా డ్రీమ్ ఉందా ఇలాంటి కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేయాలి, ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ చేయాలి అని? అంటే నేను అపరిచితుడు, గజని ఇలాంటివి చూసినప్పుడు నేను అనుకుంటాను అనమాట. సో ఇలాంటివి చేస్తే ఛాలెంజింగ్ బాగుంటుంది. అపరిచితులు 3 క్యారెక్టర్లు చేస్తారు కదా విక్రమ్. సో అలాంటివి భయం అనిపిస్తాయి. ట్రై చేస్తుంటారా అలాంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టడానికి? మీరు నార్మల్ టైంలో పెడతారా? ఇప్పుడు మరి మిర్రర్ ముందు నేను ట్రై చేస్తుంటాను. ఇప్పుడు చేస్తారా? ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ అయినా పెట్టండి, మూవీలో కాకుండా దానికి మూవీకి సంబంధం లేకుండా ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టండి, మీరు అనుకున్నది. నేను ఇది పెట్టాలి అనుకున్నది. ఈ 5 హత్యలు చేసింది నేనే హత్యలు చేయలేదు సార్. అలాగే విక్రమ్ గారు చేస్తారు కదా. అంటే ఇలాంటి ఏంటంటే ఛాలెంజింగ్ రోల్స్ ఉంటాయి చూడండి. సో అలాంటి రోల్స్ చేయాలని అనుకుంటుంటాను. చిరంజీవి గారు చాలా సినిమాలు చేశారు ఆయన. ఒక సినిమాకి సంబంధం లేకుండా ఆపద్ బాంధవుడు, తర్వాత మరి గ్యాంగ్ లీడర్, సో సంబంధం ఉండదు. సో అలా డిఫరెంట్ రోల్స్ చేయాలని నాకు బాగా డిఫరెంట్ ఎమోషన్స్ రోల్స్. ఓకే. పూరి గారితో జర్నీ ఎన్ని సంవత్సరాలు అండి? పూరి గారితో అసోసియేషన్ మీకు? నాకు జ్యోతిలక్ష్మితో ఆయన పరిచయం అండి. సో అప్పటి నుంచి ఆయనతో ట్రావెల్ అవుతున్నాను. అంటే నాకు చెప్పాలంటే నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఆయనే. ఓకే. సో ఆయన కలిసిన తర్వాత వెరీ గుడ్ పర్సన్ అసలు. నిజంగా ఫస్ట్ నేను రావడం ఆయన కలవడం, తర్వాత రాము గారిని కలవడం, అంటే ఇలాంటి గుడ్ పర్సన్, అంటే వాళ్ళ బిహేవియర్స్ కానీ వాళ్ళు కానీ నాకు చాలా సపోర్ట్ చేసేవారు. చాలా నేర్చుకోవడానికి ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి. ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అంటే ఒక పర్సన్ ఎలా ఉండాలి అనే విషయాలు చాలా నేర్చుకోవచ్చు అతని దగ్గర. ఆయన పూరి గారితో నాకు జ్యోతిలక్ష్మి, తర్వాత లోఫర్ 2 సినిమాలు చేశానండి. సో ఆయనతో జర్నీ చాలా. జ్యోతిలక్ష్మి అయితే నేను మర్చిపోలేను. పూరి గారు అంటే మీకు ఏం గుర్తొస్తుంది? మీ అసోసియేషన్ మీ ఇద్దరు ఉన్నప్పుడు కానీ పూరి గారు అనగానే ఏదో ఒకటి గుర్తు, రాజీవ్ గారు అని ఒకటి గుర్తొస్తుంది. అలా పూరి గారు అంటే మీకు ఏం గుర్తొస్తుంది? నాకు ఫస్ట్ ఈడియట్ గుర్తొస్తుందండి. ఈడియట్ గుర్తొస్తుంది. ఓకే. అంటే నాకు ఎందుకంటే నేను పూరి గారి గురించి ఫస్ట్ అనుకోని ఈడియట్ చూసినప్పుడు బయటకు వచ్చి షాక్ అయ్యాను నేను. అంటే నాకు ఆ సినిమా బాగా టచ్ అయిపోయింది. ఒక క్యారెక్టర్ని అంటే చిన్నప్పటి నుంచి నేను యాక్టర్ అవ్వాలనుకున్నాను. సో అప్పుడు అనుకున్నాను అనమాట, మనం ఆయన సినిమాలు చేయగలమా, అట్లీస్ట్ ఒక చిన్నదైనా చేయగలమా అని అప్పుడే అనుకున్నా. సో డైరెక్ట్గా నేను ఆయన సినిమాలోకి రావడం చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఎందుకంటే నేను డైరెక్ట్గా ఆయన సినిమాని ఫస్ట్ సినిమా చేయడం, జ్యోతిలక్ష్మిలో క్యారెక్టర్ చేయడం, సీరియస్గా అది ఎగ్జైటింగ్ అనిపించింది. ఇంకోటి, నేను చిన్నప్పుడు రాము గారితో శివ సినిమా చూశానండి. చిన్నప్పుడు నేను శివ ఫిల్మ్ చూశాను. ఇప్పుడు when I'm 5 years old. సో అప్పుడు నేను ఆ సినిమా చూసినప్పుడు నాకు ఎంత ఒక సీన్ అని నాకు ఎంత టచ్ అయిందంటే, నేను సైకిల్ చైన్ చేతికి చుట్టుకుని తిరిగి ఇవ్వండి మా ఇంట్లో వాళ్ళు చెప్తారు. సైకిల్ చైన్ చుట్టుకుని నా పేరు శివ అని తిరిగి ఇవ్వండి. సో అలాంటి నేను మళ్ళీ ఆయన సినిమాలో, ఆయన ఫస్ట్ సినిమా చూసి నేను ఎంత రియాక్ట్ అయ్యాను. సో ఆయన లాస్ట్ సినిమాలో నేను ఉండడం అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. హాయ్, ఐఎమ్ శాండీ. మీరు చూస్తున్నది iDream Media. For more videos, stay tuned to iDream Media.